దేవుని యొక్క వాక్యములు మనం చదువుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేనని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడంట. అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ, ఇక్కడ వారు ఎలా ఉన్నారంటే, మనము అన్య దేశములో ఉన్నాము. ఏ దేశంలో? అన్య దేశములో ఉన్నాము. మనం పరజనులము, మంది ఈ దేశము కాదు అని ఆ వాగ్దాన దేశము కొరకు పరవాసులై జీవించుచు వారు గుడారాలలో ఉన్నారంట. ఎక్కడ? గుడారాలలో. ఎందుకు వారు గుడారాలలో ఉన్నారు? శాశ్వతమైన కట్టడాలు, నిర్మాణాలు ఎందుకు చేసుకోలేదు? ఇది మంది కాదు, ఈ దేశం మంది కాదు. మనకంటూ ఒక దేశం ఉన్నది. ఆ దేశం పరలోకం అనే దేశం. దానికి ఆయన నిర్మాణకుడు, దానికి ఆయన శిల్పాకారుడు. ఆయన దానికి పునాది వేశాడు, ఆయన దాన్ని నిర్మిస్తున్నాడు. కనుక నేను ఇక్కడ ఎవరిని అంటే పరదేశిని. ఇది నా దేశం కాదు. ఇది ఏ దేశం? ఇది అన్య దేశం. ఇది ఏదో ఒక రోజు ఈ దేశాన్ని విడిచిపెట్టవలసిందే. నేను యాత్రికుడను, నా కుమారుడు యాత్రికుడే, నా భార్య యాత్రికురాలే, నా తర్వాత నా సంతానం కూడా యాత్రికులమే మేము. ఇది మాకు శాశ్వతం కాదు, ఇది మా సొంతము కాదు. మా సొంతమైంది, శాశ్వతమైంది దేవుడు మా కొరకు నిర్మించినది ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం అని, ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడంట. ఆ పట్టణమే ఏ పట్టణం? అది పరలోక దేశము, లేక పరలోక పట్టణము, లేక పరలోకం అనే ఊరు. ఈ భూలోకమంతా ఒక ఊరు అనుకోండి, పరలోకం అంతా కూడా ఊరు అనుకోండి, పాతాళం అంతా కూడా ఊరు అనుకోండి. చెబుతున్నారే. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమవుతుందిగా? ఈ భూలోకం అంతా ఒక ఊరు, పరలోకం అంతా ఒక ఊరు, పాతాళం అంతా కూడా ఒక ఊరు. మూడే మూడు. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలనుకున్నావు అనుకోండి, పరలోకమే నా ఊరు, పరలోకమే నా దేశం, పరలోకమే నా పట్టణం అనుకోండి. అక్కడికి వెళ్ళటానికి నీకు త్రోవ తెలిసి ఉండాలిగా. ఏం మాట్లాడరా? దేనికి మాట్లాడరు? పోనీ మీరు అక్కడ కాకపోతే మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇంకో ఊరు చెప్పేగా. పరలోకం కాకుండా ఇంకో ఊరు చెప్పేగా. మరి ఆ ఊరికి ఏమైనా వెళ్తారా? పోనీ అక్కడికి ఏమైనా మీరు ఏమైనా రిజర్వేషన్ చేయించుకున్నారా? పోనీ అక్కడికి ఏమైనా మీరు సిద్ధపడిపోయారా? పోనీ మీ ఇష్టం అది. కానీ పరలోకం అనేటువంటి దేవుని చేత కట్టబడుతున్నటువంటి దానికి ఆయన నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడు కనుక ఆయన దానికి పునాది వేసి, ఆయన తన పట్టణాన్ని తన ప్రజల కొరకై, తన నమ్మిన వారి కొరకై, రక్షించబడిన వారి కొరకై, ఆయనను అంగీకరించిన వారి కొరకై, ఆయన రక్తంలో కడగబడి, విమోచించబడి, పరిశుద్ధపరచబడి, లోకానికి వేరై ప్రత్యేకించబడి ఆయన కొరకే జీవిస్తున్న వారి కొరకై ఆయన నిర్మించిన ఆ పునాదులు కలిగిన ఆ పట్టణమే పరలోకమనే ఊరు, పరలోకమనే దేశం,
పరలోకం అనే పట్టణం. ఆ పట్టణానికి వెళ్ళడానికి నీకు త్రోవ తెలిసి ఉండాలా. ఆ ఊరికి పోవడానికి నువ్వు త్రోవను ఎరిగిన వాడివై ఉండాలా, ఎరిగిన దానివై ఉండాలా. అందుకే అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై అదిగో ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణమును అదిగో చేరుకోవాలని ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. అబ్రహాముకి ఏం తెలిసిపోయింది? మాదిది కాదని, మేము యాత్రికులమని, మేము పరజనులమని తెలిసిపోయింది. మాకంటూ ఒక ఊరుంది, లేక మాకంటూ ఒక దేశం ఉంది, లేక మాకంటూ ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము మా దేవుడు మా కొరకై శిల్పియు నిర్మాణకుడై దానికి పునాదులు వేసి అదిగో దాన్ని మా కొరకై నిర్మిస్తున్నాడు. అది పునాదులు కలిగిన పట్టణం. ఇక్కడైతే మేము పునాదులు లేని గుడారములో ఉంటున్నాం. ఎందుకని? అబ్రహాం అంటే మేము యాత్రికులం, మా దేశం ఇది కాదు, ఇది అన్య దేశము, మేము పరజనులము, మాది పరదేశి, మాది పరలోకము, మాది పునాదులైన పట్టణము, మా దేవుడు దానికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆయనే దానికి పునాది వేశాడు, ఆయనే దాన్ని నిర్మిస్తున్నాడు, ఆయనే మా కొరకు దాన్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక ఆ పట్టణం కొరకై నేను ఎదురు చూస్తున్నాను. ఆ పట్టణం కొరకై నా సంతానము తర్వాత వారి సంతానము, అక్కడ రాశారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు ఎందులో నివసిస్తున్నారని రాశారు? గుడారములలో. గుడారం అంటే తెలుసుగా, శాశ్వతమైంది కాదని, పునాదులు కలిగింది కాదని. కనుక వారు నిరీక్షణ కలిగి, ఏం కలిగి? నిరీక్షణ కలిగి, మందంటూ ఇది కాదు, మన దేశం ఇది కాదు, ఇది అన్య దేశము, మనము యాత్రికులము, మనం పరదేశులము, మనది పరలోకము, ఆ పరలోకం కొరకై మనం సిద్ధపడాలని. అమ్మ అంటున్నారా? మనం పరలోకం కొరకై సిద్ధపడాలని వారు ఆ పట్టణం కొరకై ఆ పునాదులు కలిగిన దేవుని చేత నిర్మించబడుతున్న ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకై ఎదురు చూస్తున్నారని లేఖనం చెప్తుంది. మరి ఇప్పుడు నువ్వు నేను కూడా ఏం చేయాలి? నువ్వు కూడా యాత్రికుడివే, నేను యాత్రికుడిమే, అందరము యాత్రికులమే. మనమందరము కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఇవి సిద్ధపడే దినాలు, ప్రభు రాకడ దినాలు, ఎత్తబడే దినాల్లో ఉన్నాం. కనుక నీవు కూడా నీ గురిని ఎక్కడ ఉంచాలి? అబ్రహాము గురి ఎక్కడుంది? అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని చేత నిర్మించబడుతున్న, దేవుని చేత కట్టబడుతున్న ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకై ఎదురు చూస్తున్నాడు. గానే ఓ దేవుని సంగమా, ఓ దేవుని జనాంగమా, ఈ లోకము శాశ్వతం కాదమ్మా, ఇది అశాశ్వతమైనది, ఇది తుచ్చలమైనది, ఇది ఏదో ఒక రోజు అంతమైపోయేది, ఇది ఏదో ఒక రోజు నాశనం అయిపోయేది. ఈ నాశనం అయిపోయే లోకములో నీవు ఉన్నావు. కనుక నీవు కూడా సిద్ధపడు. నాశనానిక మాట్లాడరే, నాశనానిక నేను సిద్ధపడమంటుంది. మరి దేనికి? ప్రభు రాకడకు సిద్ధపడు, పరలోకానికి సిద్ధపడు, ఆ పునాదులు కలిగిన పట్టణానికి సిద్ధపడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, దాని కొరకు సిద్ధపడు. నిన్ను నువ్వు సిద్ధపరుచుకో, మారు మనసులోనికి రా, రక్షణతో, నీ పరిశుద్ధ జీవితముతో, నీ ఆత్మీయ జీవితముతో వాక్యానుసారముగా నువ్వు జీవిస్తూ ఈ లోకానికి వేరై ప్రత్యేకించబడి ఆత్మ సంబంధమైన అలంకరణతో, ఆత్మ సంబంధమైన వస్త్రధారంతో, ఆత్మ సంబంధమైన ప్రవర్తనతో, ఆత్మ సంబంధమైన జీవితముతో ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభు రాకడ కొరకై జీవిస్తూ ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకై సిద్ధపడు. ఆ పునాదులు కలిగిన
ఎప్పటికూ మర్చిపోవద్దు, నువ్వు ఒక యాత్రికుడివి. ఎప్పటికూ మర్చిపోవద్దు, ఈ లోకము శాశ్వతం కాదు. ఎప్పటికూ మర్చిపోవద్దు, ఇది ఒక అన్య దేశమని. ఎప్పటికూ మర్చిపోవద్దు, నేను చేరుకోవలసింది ఒకటి ఉంది, నేను వెళ్ళవలసింది ఒకటి ఉంది. అది ఏ నా గమ్యము, అది ఏ నా గురి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నీకేం కావాలని చెప్పాను? అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలని చెప్పాను? ఏం కావాలి? యేసు ప్రభు అంటాడు, చూడండి లూకా సువార్త 13 మళ్ళా ఇక్కడికి వద్దాంలే, ఆ మాట చదివించిన తర్వాత మళ్ళా ఇక్కడికి వద్దా. ఇక్కడ కొన్ని మాటలు మళ్ళా వివరించుకుందాం. 13వ అధ్యాయము 33వ వాక్యం చూడండి. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను, అదండి యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు. మా ఉంటే నేను అదోదున డిక్లేర్ చేసేది. అక్కడ ఏమన్నాడు? అయినను నేడు రేపు ఎల్లుండి, ఏదో ఒక రోజు నేను దీన్ని విడిచి నా త్రోవ నేను వెళ్ళవలసింది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ త్రోవ ఎరిగి ఉన్నాడా లేదా? మాట్లాడండి పిల్లలారా. యేసు ప్రభు ఏదో ఒక రోజు దీన్ని విడిచిపెట్టాలని నిశ్చయత కలిగి ఉన్నాడా లేదా? ఇక్కడే ఉండాలి, పాతుకుపోవాలి అనుకుంటున్నాడా? ఒరు పిచ్చోలారా, మీరేదో పెద్ద ఇదేదో శాశ్వతము, ఈ సింహాసనం శాశ్వతము, ఈ రాజ్యము శాశ్వతము, ఇది శాశ్వతం అనుకున్నారు. లేదు లేదు, మీలాంటి మనసు నాది కాదు. నేడో రేపు ఎల్లుండో మా అయితే ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత నా త్రోవ నేను వెళ్ళవలసిందే. ఇక్కడ ఉండి ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఈ లైవ్ లో ఉండి ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఏది శాశ్వతం అని అనుకున్నావు? ఏది శాశ్వతం కాదు. నీ సింహాసనం శాశ్వతమా? నీ రాజ్యము శాశ్వతమా? మాట్లాడండి. నీ ఉద్యోగం శాశ్వతమా? నువ్వు కట్టిన మేడలు మిద్దులు శాశ్వతమా? నీ వెండి బంగారాలు శాశ్వతమా? ఏది ఎరిగి ఉన్నావు నువ్వు? యేసు ప్రభువు ఎరిగి ఉన్నాడు. నేడు రేపు ఎల్లుండే ఆ తర్వాత నా త్రోవ నేను వెళ్ళవలసి ఉన్నది అని ఎరిగి ఉన్నాడు. అంటే ఇవన్నీ విడిచిపెట్టాలా లేదా? ఏమట్లా మీరు మాట్లాడుతున్నారు? విడిచిపెట్టాలా లేదా? యేసు ప్రభు సైతమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి జీవించిన కాలంలో చెప్తున్నాడు, రాజ్యాల కోసం కొట్టుకులాడుతున్నారా బాబు, సింహాసనం కోసం కొట్టుకులాడుతున్నారా బాబు, అధికారాల కోసం కొట్టుకులాడుతున్నారా బాబు, ప్రజలంతా నన్ను వెంబడిస్తున్నారని, ప్రజలంతా నన్ను ఫాలో అవుతున్నారని, ప్రజల్లో నాకు మంచి ఫాలోయింగ్ ఉందని, మీరు ఎందుకురా నాయన పరిచయులారా, శాస్త్రులారా, ఓ హేరోదులారా, అధికారులారా, ఓ సింహాసనం కోసం కొట్లాడుతున్నారా బాబు. నేడు రేపు ఎల్లుండు ఆ తర్వాత నేను నా త్రోవ నేను వెళ్ళవలసి ఉన్నదని మాట్లాడుతున్నాడు. మరి నీవు ఇక్కడ ఉంటావా? చేసుకుని ఉండనప్పుడు ఎందుకు మనం అంత పాకులాడుతున్నాం? ఉండనప్పుడు ఎందుకు మనకు అంత పరుగులాట? ఉండనప్పుడు ఎందుకు మనకు అంత ప్రీతి? ఇది కాదు అనుకున్నప్పుడు నీకు ఉండవలసిన ఒకటే గురి, ఒకటే గమ్యం. నేను పరలోకం చేరాలి, అది నా రాష్ట్రం, అది నా దేశం, అది నా పట్టణం, అది అన్నప్పుడు నీకు లోక సంబంధమైన ఆశలు, కోరికలు ఉండకూడదా? లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఇచ్చలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన సంపాదనలు, లోక సంబంధమైన ఆడంబరాలు, లోక సంబంధమైన వెండి బంగారాల మీద, లోక సంబంధమైన అలంకరణ మీద ఉండకూడదుగా? ఏమంటారు? మరి చావలైతులు నీలో ఆ శరీర కోరికలు, నీలో ఇంకా ఆశలు, నేత్రాశలు చావలా నీలో. నువ్వు క్రీస్తు కొరకు జీవించే వ్యక్తివైతే, క్రీస్తు కొరకే బ్రతకాలనుకునే వ్యక్తివైతే, నాది ఈ లోకం కాదు, నేను ఇక్కడ వాడిని కాదు, నేను ఇక్కడ దాన్ని కాదు, అదిగో నాకంటూ ఒక దేశం ఉంది, అదిగో నాకంటూ ఒక పట్టణం ఉంది, ఆ ఊరికి వెళ్ళాలి, ఆ పరలోకానికి వెళ్ళాలి, అది పునాదులు కలిగింది, అది దేవుడే నిర్మాణకుడు, దేవుడే దానికి శిల్పి అయి ఉన్నాడు కనుక, అబ్రహాం ఎదురు చూశాడు కనుక, మా పితరులు ఎదురు చూశారు కనుక, మా పితరులు పరవాసులై ఉన్నారు, మా పితరులు యాత్రికులుగా ఉన్నారు, మా పితరులు గుడారాల్లో ఉండి వారి జీవనాన్ని కొనసాగించారు లేదా?
ఏం మాట్లాడేంటి? మనం ఏం చేస్తున్నాం? మిద్దుల మీద మిద్దులు, మేడల మీద మేడలు, వెండి బంగారాలు, డబ్బు, ధనం, దీనికోసం పాకులాట, పరిగెత్తుట, దీనికోసం ఒకడు మోసం చేయటం, దీనికోసం ఒకటి హత్య చేయటం, దీనికోసం ఒకటితో ఒకటి అబద్ధాలతో, దీనికోసం ఏవేవో ఇవన్నీ కూడా ఏంటంటారు? లోక సంబంధమే కదా. అదే నీ గురి అక్కడ ఉంటే ఒకటితో నువ్వు మోసం చేస్తావా? ఒకటికి అన్యాయం చేస్తావా? అక్రమం, లంచం తీసుకుంటావా? మాట్లాడండి. మంచానికి కంచానికి ఎడబడతావా? లోక సంబంధమైన అలంకరణలకి, లోక సంబంధమైన ఆడంబరాలకి, లోక సంబంధమైన ఆచరణ, ఇవన్నీ ఎందుకు? నాకంటూ శాశ్వతమైనది అవునా, ఉందా లేదా? దానికి శిల్పి నిర్మాణం ఆయన కదా, అది పునాదులు కలిగింది కదా. ఎంతో అందమైనది పరలోకము, ఎంతో అందమైంది పరలోకం, అవునా? దానికి నిర్మాణకుడు ఆయనేగా, దానికి శిల్పియు ఆయనే కదా. ఆ పట్టణం కొరకై వారు ఎదురు చూస్తున్నారుగా. ఈ లోకముల యాత్రికులము పరజనులు అంటున్నారుగా, ఇది మా దేశం కాదు, ఇది అన్య దేశం అన్నట్టుగా. ఏదో ఒక రోజు దీన్ని విడిచిపెట్టనుకున్నాగా, రేపు ఎల్లుండో నేడు అన్నాడుగా, నా త్రోవ నేను వెళ్ళిపోవాల్సింది అన్నాడుగా. మాట్లాడట్లా. మీ జీవితాలు దేని కొరకు సిద్ధపరచుకుంటున్నారు? ఇక్కడే ఉండిపోవాలి, ఇది శాశ్వతం అనుకునే దాని వైపు మీరు మనసు మలుచుకున్నారా? దాని వైపు మీరు దృష్టి ఉంచుకున్నారా? లేక శాశ్వతమైనది, నిత్యత్వము, పరలోకము, ప్రభుతో కూడా ఉండేది, దాని కొరకు మీరు సిద్ధపడుతున్నారా? అసలు మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? అసలు మీ ఆరాటము, మీ పోరాటం ఏంటి? మాట్లాడండి. వాస్తవంగా యేసయ్య చక్కగా చెప్పాడు, నేడు రేపో ఎల్లుండో నా త్రోవ నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఎక్కడి నుంచి అయితే వచ్చానో, ఏంటండి? ఎక్కడి నుంచి అయితే నేను వచ్చానో అక్కడికి. ఆమేన్. నేను ఒక చోట నుంచి వచ్చా, నేను ఒక చోట నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చా. నేను ఎక్కడి నుంచి అయితే బయలుదేరానో అక్కడికి వెళ్ళాలనుకున్నా. అదే నా గమ్యము, అదే నా గురి, ఆ త్రోవే నా త్రోవ అంటున్నాడు కదా, అవునా కదా? ఇప్పుడు ఏప్రిల్ ఆసుపత్రి తీసుకుంటాం మిమ్మల్ని. వచ్చారా? రండి ఏప్రిల్ ఆసుపత్రి కాదు, అదే 11వ అధ్యాయం 13వ వాక్యం చదువుకున్నాం. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై. ఇదండి సంగతి. దేవుడు వాగ్దానం చేసిన అబ్బాయి, కానాన్ ఉంది, కానాన్ అనే దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం. అది అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? ఏ దేశం వాళ్ళకి ఇస్తానంది? కానాను అనే దేశం, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అక్కడ మీకు విశ్రాంతి, అక్కడ మీకు నెమ్మది. అర్థమవుతుందా? ఈ బానిసత్వం నుంచి మీకు విడుదల పొందిన తర్వాత, ఐగుప్తు నుంచి మీకు విడుదల పొందిన తర్వాత నేను మీకు ఇచ్చేటువంటి దేశం ఏ దేశం? కొండల లోయలు గల దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశం మీద నేను కనుదృష్టి ఉంచాను. మాట్లాడండి. ఆ దేశం మీద నేను కనుదృష్టి ఉంచాను. బాగా వినండి. నేను మిమ్మల్ని అక్కడికి నడిపించాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని అక్కడికి నివసింప చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వాగ్దానమా కాదా అది? ఆ వాగ్దాన ఫలమును బట్టి వారంట దూరం నుండి చూశారంట. ఏంటమ్మా? దూరం నుండి చూశారంట. ఆ వాగ్దాన ఫలమును బట్టి వారంట విశ్వసించారంట. హల్లెలూయా. ఏం చేశారు చెప్పండి? విశ్వసించి, అమ్మాయి, పెద్దడా, రే చిన్నడా, రే నానా, మన ఇది కాదురా, మనము యాత్రికులవురా, మనము పరజనులవురా, మనము పరదేశములవురా అని ఒకరికి ఒకరు చెప్పుకున్నారంట. మీరు విన్నారా? అబ్రహాము ఉన్నాడు అనుకోండి, ఇస్సాకు నేర్పుకున్నాడు, శారమ్మకి
నేర్పుకున్నాడు. అదవుతామా? అదే ఈసాకు ఎవరికి నేర్పుకుని ఉంటాడు? యాకోబుకి. యాకోబు తన 12 మందికి, యేసేపు తన పిల్లలకి, అలా ఒక్కొక్క జనరేషన్ అంతా కూడా చివరికి మోషే కాడికి వచ్చేసరికి మోషే ఏంటంటే ఆ ఇశ్రాయేలుని నడిపించినప్పుడు అదుగదుగో మోషే ప్రవేశించాడు. మోషే ప్రవేశించగా ఏం చేశాడు? అలా దూరం నుండి చూశాడు. వాగ్దాన ఫలం ఉందన్న సంగతి అర్థమైపోయింది. ఆ ఫలాన్ని బట్టి, ఆ వాగ్దానం బట్టి వారు నమ్మి విశ్వసించారు. మనం పరజనులమే, పరదేశులమే, యాత్రికులమని వారు నమ్మారు, విశ్వసించి మృతి పొందారు. ఏంటి? విశ్వసించి మృతి పొందారు. విశ్వాసం అంటే ఏంటి తెలుసు మీకు? దేవుడు ఉన్నాడు నీవు, ఆయన నమ్మదగిన వాడు నీవు, ఆయన ఫలము దయచేవాడు వల్ల నీవు నమ్మవలను కదా. విశ్వాసం అంటే నమ్మటమేగా. కనుక వాళ్ళు విశ్వసించి మృతి పొందారు. ఈ రోజున నువ్వు కూడా విశ్వసించు. యేసు ప్రభువే నిజమైన దేవుడని, నిజమైనది ఇది కాదని, శాశ్వతమైనది పరలోకమని, అది వాగ్దానమని, ఆ వాగ్దాన దేశమే ఆ దేశమని, అది పునాదుల పట్టణమని, దానికి ఆయన నిర్మాణకుడు శిల్పకారుడై ఉన్నాడు కనుక అది నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు కనుక నువ్వు కూడా ఏం చేయాలి? వాగ్దానం ఉందా లేదా? ఉందా లేదా? వాగ్దానం ఉంది. ఆ వాగ్దాన ఫలమును అనుభవించినట్లుగా నువ్వు కూడా విశ్వసించి చనిపో. ఇదేంటి చనిపోమన్నారా? అమ్మో ఇదేంటి చనిపోమన్నారా? ఏదో ఒక రోజు రావాల్సిందేగా, ఏదో ఒక రోజు రావాల్సిందేగా. అంటారా తిరిగేసుకునేడే? ఏదో ఒక రోజు రావాల్సిందే. ఆ చనిపోకముందే యేసు ప్రభుని నిజదేవునిగా, నిజరక్షకునిగా అంగీకరించు. ఆయన నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన వాగ్దానం నమ్ము. అదిగో పరలోకం ఉందని నమ్ము, అదిగో నిత్యం ఉందని నమ్ము, అదిగో అక్కడ ఉండాలని విశ్వాసముతో నీవు కూడా ఈ లోకంలో సజీవుడిగా ఉండగానే యేసుక్రీస్తుని సురక్షకుడిగా అంగీకరించి మారు మనసు కొరకు, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొంది లోకానికి వేరై ఆచారాలు విడిచి, అలవాట్లు విడిచి, అలంకారాలు విడిచి, ఆచారం సంప్రదాయమైన లోక సంబంధమైన వ్యవహారాలు విడిచి పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఒకవేళ చనిపోయే వరకు ఎక్కడికి వెళ్తావు? చెప్పట్లా మీరు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. నువ్వు ఈ యేసు ప్రభువును నమ్ముకోలేదు, ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు, ఇంకా నువ్వు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోలేదు, లోకాన్ని విడిచిపెట్టాల, ఆచారాలు విడిచిపెట్టాల, అలంకారం విడిచిపెట్టాల, ఆడంబరాలు విడిచిపెట్టాల, ఇంకా లోకంలో తినుము, త్రాగుము, సుఖించు, ఇంకెంత ఉంది చేయాలి, ఏం చేయాలనుకుంటున్నావు? ఒకవేళ ఈ లోపల ఒకవేళ ఆయన రాకూడిస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు సిద్ధపడలా. ఒకవేళ ఆయన రాక లేట్ అయినా, ఒకవేళ నువ్వు సిద్ధపడలేదు, నువ్వు పోయేవు అనుకో, ఏంటి పరిస్థితి? అదే బక్కిడి తెలితే టెంట పడితే ఈ రెండింటి ఏదైనా జరిగితే ఏంటన్నా, ఆయన రాకడు నువ్వు ముందు పోయినా, ఒకవేళ ఈ లోపల లోకం ఉంది, వయసు ఉంది, ఎంజాయ్ చేయాలి అనుకొని ఒకవేళ నీవు నీ యాత్రను ముగిస్తే పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్తావా? ఆ పునాదులు పట్టణానికి వెళ్తావా? ఎందుకని? నువ్వు నమ్మలేదు. నమ్మితే నువ్వు మారు మనసు పొందేవాడివేగా, నమ్మితే నువ్వు బాప్తిస్మం తీసుకునేవాడు వాడివేగా, లేదా బాప్తిస్మం తీసుకునే దానివేగా. అర్థమవుతుందా? ఇప్పుడు నమ్మేమన్నాం అనుకోండి, క్రియల్లో కూడా ఉండాలిగా. ఇప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆయన ప్రేమకు నిర్వచనంగా ఏం చేశాడు? క్రియల్లో తన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని. ఇదిగో మిమ్మల్ని ఎంతగా ప్రేమించి మీ కొరకు రక్తాన్ని కార్చాను, ఇదిగో ఎంతగా మిమ్మల్ని ప్రేమించిన కొరకు నేను ప్రాణాన్ని అర్పించాను. క్రియలో చూపించాడు లేదా? అలాగనే ఇప్పుడు నువ్వు మారావు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు అనడానికి నీ క్రియలు ఏంటి? మాట్లాడరే మందిరం కొద్ది సరిపోయిందా? సంఘంలో కొద్ది సరిపోయిందా అన్న? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ పేరు రేషన్ కార్డు లేకపోతే దుర్గా మండల కాడికి, ఎంఆర్ఓ దగ్గరికి, విఆర్ఓ దగ్గరికి, పంచాయతీ తిరిగి ఎక్కెత్తావు లేదా? ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళ పేరు ఒకవేళ ఇవ్వకుండా ఆధార్ కార్డు కనుక ఒకవేళ లేకపోతే ఎంట్లో పడి నిలబడి, లైన్లో పడి నిలబడి ఎక్కెత్తావు, ఎక్కివా? వచ్చేదాకా ఊరుకుంటావా? పని పాట మాది తిరిగితే ఇప్పుడు మాది తిరుగుతావు లేదా? మరి దానికన్నా ఇది విలువైంది కాదా? దానికన్నా ఇది విలువైంది కాదా? ఈ గొప్ప రక్షణ విలువైంది కాదా?
మరి ఎందుకని నీ ఇంట్లో వాళ్ళకి రక్షణ ఇంకా సిద్ధపరచుకోలేదు? ఎందుకని ఇంట్లో వాళ్ళు ఇంకా రాబడి సిద్ధపరచలేదు? ఇంకెందుకని ఆ పునాది పట్టణానికి నువ్వు సిద్ధపడలేదు? దాని కొరకు ఎందుకు ఎదురు చూడట్లేదు? దాని కొరకే నిరీక్షణ కలిగి ఎందుకు ఉండలేదు? దాని కొరకే విశ్వాసంతో నువ్వు ఎందుకు జీవించట్లేదు? మాట్లాడండి. ఇప్పుడు ఉదాహరణ చదువుకునే ఉన్నారుగా, వాళ్ళని చేర్చాలి స్కూల్ అంటే ఏం చేస్తారు? కాలేజీలో స్కూల్లో మాట్లాడట్లేదే, ఆరాలు తెస్తారు లేదా, ఎంక్వైరీ చేస్తారు లేదా, ఎక్కడ బాగా చదువు చెప్తారని చెప్పేసి మాట్లాడండి. వాళ్ళకి ఫీజు కట్టి చదువుతున్నారు లేదా? మాట్లాడండి. ఎందుకని? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కదా. అలాగనే వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మీరు మంచి స్కూల్లో మంచి కాలేజీలో ఎడ్యుకేటింగ్గా ఆలోచన చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో అన్ని విధాలుగా వారి కొరకే చూస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో వారు రక్షించబడాలని ఎందుకు ఆలోచించట్లేదు? వాళ్ళు ప్రభు రాకడ కొరకే సిద్ధపడాలని, వారు కూడా ఆ పునాదిగా పట్టణంలోనికి చేరాలని, ఆ పరలోకంలోకి చేరాలని ఎందుకు రావట్లేదు మీకు? అసలు నీవేం చేద్దాం అనుకుంటే నాకు అర్థం కావట్లేదు. అసలు ఏది నీ సిద్ధపాటు? ఏది అసలు ఏది నీ ఇంటి వారిని సిద్ధపరచుకునే ఆలోచన నీకేది? నీ ఇంటి వారిని సిద్ధపరచుకునే ఆలోచన నీకేది అని అడుగుతున్నాను. మేమేమి ఇక్కడ ఫీజులు కట్టించుకుంటామా? ఏం మాట్లాడరే? అక్కడైతే ఫీజులు బాగానే కడతారు, అక్కడ బాగానే మొత్తానికి వాళ్ళు ఏ యూనిఫామ్ అంటే ఆ యూనిఫామ్, ఆ టై, టక్కు టుక్కు పెట్టి సిద్ధపరిచి ఏ టైంకి అయితే బస్సు వస్తుందా ఆ టయానికి, ఏ టైంకి అయితే కాలేజీ లేదా ఏ టయానికి అయితే స్కూల్ ఆ టయానికి ప్రిపేర్ చేసి 4 గంటలకు ముందే లేచి సిద్ధపరుస్తారు లేదా? ఎందుకు? నీ ఇష్టం పంపిరాదు. నీకు నచ్చిన డ్రెస్సులు ఉంటాయిగా, కొన్నావుగా, బీరువాలు ఉన్నాయిగా, ఎగేసి పంపిరాజు. ఈ లోక సంబంధమైన వాటికే చెప్పండి. టైం టు టైం పెట్టేసి మన పిల్లలకి యూనిఫామ్ పెట్టేసి వాళ్ళ స్కూల్ లేదా వాళ్ళ కాలేజీ రూల్స్ ప్రకారం చేస్తున్నావుగా. మరి వీటికే అంత చేస్తున్నప్పుడు అసలు నిత్యత్వ కలిగిన ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకై మనం సిద్ధపడలేకపోతున్నాం? మనం ఎందుకు మన కుటుంబాన్ని సిద్ధపరచుకోలేకపోతున్నాం? ఎంత మాత్రం కూడా మనలో ఏం లేదు, దేవుని భయం లేదు. ఎవరి భయం లేదు? ఎవరి భయం లేదు? దేవుని భయం అసలు బొత్తిగా మనలో లేదు. రెండోది, అసలు నీకు పరలోకం కోసం అసలు ఆలోచన లేదు. నీ పావుకులాట, నీ ఆరాటం, నీ పోరాటం అంతా ఏంటంటే ఏమి తిన్నామా, ఏమి ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఏం కట్టుకుందామా, ఏం తెగేసుకుందామా, ఇది తప్ప ఇంకోటి లేదు. ఏమంటారు? ఏమంటారు? ఒక్కరికి ఇక్కడ కూర్చుని వాళ్ళు ఒక్కరికి పరలోకం కోసం సిద్ధపాటు లేదు, పరలోకం కొరకు ఎదురు చూసేవాళ్ళు లేరు. అర్థమవుతుందా? మనం యాత్రికులము, మనం పరజనులము, మంది ఇది కాదు, ఇది అన్య దేశము, మన దేశము అది, దానికి నిర్మాణకుడు ఆయన దాన్ని నిర్మిస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరుకోవాలి అనే గురి దృష్టి ఎవరికి లేదు. పొద్దు పొడుతుంది, పొద్దుగూగుతుంది, రాత్రి అవుతుంది, తెల్లారుతుంది. ఒక్కలకు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక్కలకు కూడా దేవుని భయం లేదు. దేవుని రాకడ కొరకై సిద్ధపరచుకుందాము, ఎదురు చూస్తాము అన్నటువంటిది లేదు. మీలో ఎవ్వరికి లేదు. ఆ భారము లేదు, ఆ బాధ్యత లేదు. లోక సంబంధమైన వ్యవహారాలు, ఆచార సంబంధమైన వాటిలో మాత్రం దిట్ట. పరలోకం కొరకు మాత్రం పనికి వస్తామా అంటే పనికి రాము. సిద్ధపడలా, ఆ సిద్ధపాటు నీళ్ళు లేదు, ఆ పరిపూర్ణత నీకు లేదు, ఆ సంపూర్ణతలో నువ్వు రాలా. ప్రతి ఒక్కరు కూడా సున్నం పుట్టిన సమాధులమే. గిన్నె పల్లెని వెలపల మాత్రం చూపించుకునే వాళ్ళం మనం. లోపలంతా చెప్పండి, పైకి డాబు, లోపల డూబు. పైకి మాత్రం డాబు సరిగా కనపడుతున్నాం, అంతా లోపలంతా కూడా డూబే. మన ఒరిజినల్ కాదండు, ఒరిజినల్ కాదు. ఒరిజినల్కి ఆపోజిట్ ఏముంటుంది? డూప్లికేట్. ప్రతి ఒక్కరు కూడా డూప్లికేట్ విశ్వాసులమే, డూప్లికేట్ ఆత్మీయులమే మనము. ఒరిజినల్ కాదు. ఒరిజినల్ అనుకునేవారు
ఆరాధనలో, ఆత్మీయతలో ఆసక్తి కలిగి, ప్రార్థనలో, ఉపవాసాల్లో, దేవుని సన్నిధిలో వాక్యం కొరకై తప్పి కలిగి, దాహం కలిగి, రాకడ కొరకై సిద్ధపడుతూ ఎదురు చూస్తూ గురి కలిగి ఉంటారు. ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఎవరై అంటే పైకి డాబే, లోపల డూబే, ఒరిజినల్ కాదు, ఒరిజినల్ విశ్వాసులు కాదు, ప్రభు కొరకు బ్రతికేవారు కాదు, ప్రభు కొరకు జీవించేవారు కాదు, ప్రభు కొరకే చనిపోవాలి కాదు. మీకోసం బ్రతికేవాళ్ళు, మీకోసం జీవించేవాళ్ళు, మీ కొరకు మీ కొరకు మీ కొరకు మీ కొరకు మూటలు కట్టినా మీ కొరకే, వెనకేసుకున్నా మీ కొరకే, ఏం చేసుకున్నా మీ కొరకు, కానీ దేవుని కొరకు కాదు. నువ్వు దేవుని కొరకు సిద్ధపడలా, నీ స్వార్థం కొరకు వస్తున్నావు, నీ స్వార్థం కొరకు కూర్చున్నావు, నీ స్వార్థం కొరకు వెళ్ళిపోతున్నావు అంతే. అసలు నేను పరలోకానికి వెళ్ళాలి, ప్రభు కొరకు జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఆ పునాది ఆ పట్టణం చేరుకోవాలి, నేను చేరుకుంటూ ఇంకా అనేకుల్ని చేర్చాలి, నేను సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచాలి అన్నటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ ఎవరికి లేదు. వచ్చామా, వెళ్ళామా లేదా, మళ్ళీ వస్తే మళ్ళీ ఆదివారం వద్దామా లేదా, అంతే తప్ప మరొక విధమైనటువంటి లేదు. ఏపీ రాష్ట్రపతి నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 14 వచ్చిన ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషేదపరచుచున్నారా కారా? ఏం వెతుకుతున్నారంట? స్వదేశం. ఈ దేశం మాది కాదు, ఇది పరదేశం, ఇది అన్యుల దేశం, మా స్వదేశం ఒకటి ఉంది. ఇప్పుడు మీకు తెలుసుగా, మీరు ఊర్లో వెళ్తా ఉంటారు, మీ చుట్టాల దగ్గర 10 రోజులు ఉన్నా మళ్ళీ ఎక్కడికి వస్తారు? మళ్ళీ మీ ఇంటికే, మీ ఊరికే వస్తారు. ఒక రైతుకి పొలంలో పనికి వెళ్ళినా పని అయిపోగానే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మీ ఇంటికే వస్తారు, అయితే అక్కడే పొలంలో పడి ఉంటారా? లేకపోతే ఎన్ని సంవత్సరాలు మీ బంధువుల దగ్గర ఉంటారా? ఏం మాట్లాడరండి? ఉదయం పూట పనికి వెళ్ళిన ఆయన సాయంకాలం నీ ఇంటికి మళ్ళీ వస్తాడు రాదా నీ భర్త? నీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు, సాయంకాలం స్కూల్ అవ్వగానే వస్తారా రాదా? కాలేజీకి వెళ్ళారు నీ పిల్లలు, కాలేజీ అవ్వగానే నీ ఇంటికి వస్తారు కదా? ఆడే ఉంటారా? వెతుక్కుంటూ వస్తారు, పరుగులు ఎత్తుకుంటూ వస్తారు, ప్రయాసపడుతూ వస్తారు, అమ్మ ఇంటికి అందరిని ఆశతో వస్తూ ఉంటారు. అవునా? సంతోషంగా వస్తారు. ప్రయాసాలు ముగించుకున్నాం, ప్రయాణాలు ముగించుకున్నాం అనుకుంటూ ఇల్లు దగ్గరికి వచ్చింది, టర్నింగ్ దగ్గర మా ఇంటికి వెళ్ళిపోతాను. అవునా? మోహన్ తిరిగితే అవునా? దగ్గర అవుతున్న కొద్దిగా ఎక్కడుంది? దగ్గర అవుతున్న కొద్దిగా ఎక్కడుంది? నేను మాట్లాడండి. అమ్మాయి ఎట్ట కొట్ట 11:30 అయింది, 12 అయింది, అమ్మ 12 ముగింపులో కొడుతున్నాడు, ఇది కరగని ముగిస్తారు. ఎంత సంతోషం ఉండాలి మీరు? మీకు కూడా సంతోషం కదా? వారి ప్రయాసాలు ముగించుకుని, వారి ప్రయాణం ముగించుకుని, కష్టాలు పనులు బాగా ముగించుకొని, పొలాలు, వ్యవసాయాలు, వ్యాపారం చేసుకోవాలి, అన్ని ముగించుకొని, కాలేజీలు ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారు వాళ్ళు? వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, బాగా వెళ్తారా? పొలంలో పనిచేసి పొద్దుస్మానం ఎండలో కష్టపడి మళ్ళీ మీరు పని ముగించుకొని ఇంటికి వెళ్తారు అంటారా? మీ ఇంటికి మీరు ఎలా వెళ్తారంటే సంతోషంగా, అమ్మ శంకర్ కూడా మొదలుగా 4 అడుగులతో మైలు చేయాలి, అమ్మ ఎట్టబడి ఈ మొలుపు తిరిగింది, అమ్మ అది కూడా కనపడుతుంది మైలు, అమ్మ 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 అంతా కూడా ఇంటికి అతనికి ఓపిక లేకపోయినా పని చేసి కష్టపడిన కూడగట్టుకునే శక్తిని ఏం మాట్లాడే? మీ స్వదేశం అంటే మీ ఇంటిని ఎలాగైతే వెతుకుతూ ఎలాగైతే మీరు వెళతారో అలాగనే పరలోకం అనేటువంటి స్వదేశం యాత్రికులు పరదేశంలో కనుక, ఇది అన్య దేశం కనుక, మన దేశం ఇది కాదు కనుక, అదే మన దేశం, అదే పరలోకం, అదే ఆ ఊరు, అదే నీ నివాసం. అక్కడ నువ్వు ఉండేది. ఈ లోక ప్రయాసాలు ముగించుకొని, ఈ లోక కష్టాలు ముగించుకొని, ఈ లోక యాత్ర ముగించుకొని, సమస్తం ముగించుకొని నువ్వు వెళ్ళవలసింది, నువ్వు చేరుకోవలసింది ఉంటుంది. దానికోసం నువ్వేం చేస్తున్నావు? అన్నది చూడండి, ఏం చెప్తాను రాసి చూడండి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచున్నారా కారా? వారు ఏ దేశము నుండి వచ్చిన వారో ఆ దేశమును జ్ఞాపకము మందుంచుకున్న ఎడల మరలా వెనుటకు వారికి వీలు కలిగి ఉండును. గుర్తుపెట్టుకో, నీది దేశం కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో.
నువ్వు మరలా తిరిగి అక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరుకోవాలి. నువ్వు మర్చిపోతున్నావు. మర్చిపోయి జీవిస్తున్నావు. ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది. ఇది కాదు నీ దేశం, ఇది కాదు నీ నివాసం. నువ్వు వచ్చిన సంగతి మర్చిపోయావు. ఇప్పుడు నేను ఎంత మాట్లాడిన మాట చెప్పండి, మీరు మర్చిపోతారా? పొలం నుండి వెళ్ళినా, కాలేజీలో వెళ్ళినా, స్కూల్ నుండి వెళ్ళినా, ఉద్యోగం నుండి వెళ్ళినా, డ్యూటీ నుండి వెళ్ళినా, ఊర్లో నుండి మీ బంధువులింటికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వెళ్ళినా మర్చిపోతావా? మర్చిపోయిన మీ ఇల్లు ఎత్తుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏం మాట్లాడట్లేదు? మర్చిపోలా. నువ్వు మర్చిపోలా మీ ఇంటిని, నువ్వు మర్చిపోలా మీ నివాసాన్ని, మర్చిపోలా. జ్ఞాపకం ఉంది నీకు, ఆ వీధి జ్ఞాపకం ఉంది. అదే మాట అడుగుతున్నాడు. నేను ఇక్కడ వాడిని కాదు, నేను ఇక్కడ దాన్ని కాదు, నేను యాత్రికురాలని. ఇది అన్ని దేశం, ఇది పరదేశంలో మేము. కాబట్టి నేను విడిచి వచ్చినది ఒకటి ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి, మరలి వెళ్ళాలి. నేను మరలా వెళ్ళాలి, అక్కడికి మరలా చేరుకోవాలి అన్న సంగతి నువ్వు మర్చిపోయి జీవిస్తున్నావు. అన్న సంగతి మర్చిపోయి తినుము, త్రాగుము, సుఖించు, సంతోషించు, ఆనందించు. ఏంటి ఎండాకాలం లాగా ఉంది వాతావరణం? ఉమ్మ తీసేస్తుంది, ఎండ బాగా వేస్తుంది. ఈ మాత్రానికి ఇలా అయిపోతున్నా, ఉడికిపోతున్నారు. పొద్దున ఇంకో ఊరు ఉంది, ఏ ఊరు అది? ఆడ ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు. ఏం చెప్పరండి, మాట్లాడలే. అక్కడ ఫ్యాన్లు ఉండవు, ఏసీ ఉండదు, అక్కడ కరెంటు కూడా ఉండదు. నిజమండి, అక్కడ కరెంట్ ఉండదు, ఏసీ ఉండదు, ఫ్యాన్లు ఉండవు, లైటింగ్ ఉండదు. ఏమంటారు? గాఢాంధకారం, కట్టిక చీకటి, ఓ భయంకరమైన ఆఘాతం. అవునా కాదా? ఈ మాత్రం మీ అందరికీ మనం ఉడికిపోతున్నాం, సమ్మర్లో పట్టాల్సింది, ఒప్పుకోసేస్తుంది. అబ్బో భయంకరం పరిస్థితిలో ఉన్నాం. రేపు పొద్దున ఒకవేళ కనుక ప్రభువు రాకడికి సిద్ధపడకపోతే, ఈ పునాది పట్టణానికి సిద్ధపడకపోతే, ఈ లోపల ప్రభు చేసినా, ఒకవేళ ఈ లోపల నువ్వే ఒకవేళ సిద్ధపడిపోయి ఒకవేళ వెళ్ళిపోయిన పరిస్థితి చేయదాటిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మనిషిపై జీవిస్తున్నావు ఈ లోకంలో. జ్ఞాపకం చేసుకో నువ్వెవరువో. ఎప్పటికప్పటికి జ్ఞాపకం చేసుకో. నేను ఇక్కడ వ్యక్తిని కాదు, ఇది నా దేశం కాదు. నేను ఒక యాత్రికుడిని, నేను ఒక పరదేశిని. నా దేశం ఇది కాదు, నాది పరలోక దేశము. అది పునాదైన పట్టణము, దానికి నిర్మాణకుడు ఆయన. నా కొరకు నిర్మించాడు, అది నా నివాసము. నేను అక్కడికి వెళ్ళాలి, మరల వెళ్ళాలి అక్కడికి నేను. అందుకే చెప్పా, కాలేజీకి వెళ్ళిన వాళ్ళైనా, పొలాలకు వెళ్ళిన వాళ్ళైనా, వ్యవసాయకులైనా, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళైనా, స్కూల్కి వెళ్ళిన వాళ్ళైనా తిరిగి మరి ఎక్కడికి వెళ్తారు? వారి గృహాలకి, వారి నివాసాలకు వెళ్ళిపోతారు. మర్చిపోతారా? మర్చిపోయి తిరుగుతూ ఉంటారా? ఏం మాట్లాడరే? మర్చిపోరు, జ్ఞాపకం చేసుకొని సరాసరి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ఇంటికే వెళతారు. అవునా? వాళ్ళ ఇంటికే వెళతారు. అలాగనే ఈ లోక ప్రయాసను ముగించుకొని, ఈ లోక కష్టాలు, ఈ లోక ప్రయాణాలు ముగించుకొని మనం కూడా మన ఇంటికి వెళ్ళాలి. ఏది మన ఇల్లు? పరలోకమే మన ఇల్లు. పునాది లేని పట్టణమే మన ఇల్లు. అందుకే మరలా మాట మీకు చూడండి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమంచుకున్న ఎడల మరలా వెళ్ళటకు వారికి అదండి సంగతి. నీవు జ్ఞాపకం చేసుకో. మర్చిపోతున్నావేమో. ఒకవేళ మర్చిపోతే నీ సంగతి అంతేగా. ఏంటి మాట్లాడట్లా? మర్చిపోతే నీ సంగతి అంతే. ఏంటి? నీకు తిరుగులు ఆడుతూ ఉంటావు. ఈ ప్రయాసం అంతా వ్యర్థమా కదా? ఈ టైం అంతా వ్యర్థమా కదా? ఈ పెట్రోల్ అంతా వ్యర్థమా కదా? బండి వేసుకుని తిరుగుతావు, కారు వేసుకుని తిరుగుతావు, అడ్రస్ మిస్ అయిపోయావు. అర్థమవుతుందా నీకు? మిస్ అయిపోయావు. ఆ టైము వేస్టా కదా? ఓ తిరుగుతున్నా, ఆ ప్రయాసం వ్యర్థమా కదా? ఆ పెట్రోల్ వ్యర్థమా కదా? రాశాడు, ప్రసంగి గ్రంథంలో రాశాడు. ఆ మాట చూడండి.
ఏది పెట్రోల్ వ్యర్థం, ప్రయాస వ్యర్థం అని రాయాల. మళ్ళీ మీరు ఏం చూపిస్తారనుకుంటారా మళ్ళీ ఇవన్నీ అని నేను ఒకసారి నేను చెప్తున్నాను. చూడండి, ప్రసిద్ధి గ్రంథం తీసారా? తీర్తే చదవండి. 10వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత. అదండి సంగతి. జాగ్రత్త సుమా. ఊరికి పోయే త్రోవ నువ్వు ఎరగకపోతే బుద్ధిహీనులంట తమ ప్రయాస చేత ఏం పడతారు? ఆయాస పడిపోతారు. ఆ సమయం ఎంత వృధా అయిపోయింది, ఆ ధనం అంతా వృధా అయిపోయింది, ఆ పెట్రోల్ ఎలా వృధా అయిపోయింది, అలాగనే నీ ప్రయాసం అంతా ఏమైపోయింది? ఇప్పుడు మాట్లాడరే వృధా అయిపోయింది. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారు వలె అయితే పరలోకానికి వెళ్ళాలి, అది నా మార్గం, అది నా త్రోవ, నేను వెళ్ళవలసిన గమ్యం అది, అది నా గురి అనే సంగతిను ఎరగకుండా ఈ లోకమే శాశ్వతము, తినుము త్రాగుము సుఖించు, సంపాదించాను, కట్టాను, వెనకాల్సిన కొట్లు విప్పాను, అంతా ఇదిగో నీ కొరకు అనంతా. ఒకవేళ పోతే నువ్వు చేరుకోవాల్సిన వెళ్తావా? నీ ఇంటికి నువ్వు వెళ్తావని అడుగుతున్నా. నీ గమ్యానికి వెళ్తావా? వెళ్ళరాని చోటికి, చేరకూడని చోటికి వెళతావు. శివరాత్రి నీ ప్రయాస వ్యర్థమా కాదా? ఏమ్మా, వ్యర్థమా కాదా? నీ ప్రయాస ఆయాసమా కాదా? దిగశ్వాస కాదా? నరకమా కాదా? ఏడుపును పండుకురుడే కాదా? అగ్ని భయంకరమైన పరిస్థితి కాదా? అందుకే నువ్వు పోవలసిన త్రోవేదో తెలుసుకో. ఊరికి పోవలసిన త్రోవేది. ఈ లోకంలో ప్రయాసపడుతున్నావు. తినుము త్రాగు సుఖించు, సంపాదించాను, కూడగట్టాను, కొట్లు విప్పాను, పెద్దవాడిని కట్టాను, ధాన్యం పండింది, మెట్టి మీద మెట్టేసాను, ఈ లోహపరంగా ఆలోచన చేస్తున్నావు. కానీ అసలు పరలోకం మీద నీకు మనస్సు ఏది? పరలోకం మీద నీకు ధ్యాస ఏది? నేను ఈ లోకంలో యాత్రికుడిని, నేను పరవాసిని, నేను ఇది కాదు, నాకంటూ ఒకటి ఉంది సొంతము, ఆ దేశము అని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో తిరిగి మరలా నేను అక్కడికి వెళ్ళాలి, అదే నా నివాసం అనుకుంటారు, వారు అక్కడికి వెళ్తారు. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై ఒకవేళ ఈ లోకంలో తమ ప్రయాసం ముగించి ఉండే చివరికి వాళ్ళు ఆయాస పడుతుంది తప్ప ప్రయోజనం ఏమీ లేదు, తిరుగులాడ తప్ప ఉపయోగం ఏమీ లేదండి. అందుకే ఊరికి పోవు త్రోవ ఎరిగి ఉండాలి. నువ్వు నేను ఇక్కడ దాన్ని కాదు, నేను ఇక్కడ వాడిని కాదు, నేను పరలోకం ఉందండి. నా దేశం ఇది కాదు, నా దేశం అది. ఇప్పటికే బడాబాబులు మత్తోలు బాధలు అంటారు, మీకు ఈ దేశం కాదు, మీరు అమెరికా దేవుడు అంటారు. ఆడికి వచ్చాడు, ఆడికి ఏం తెలుసు అసలు? ఆడికి ఏం తెలియదు. ఆడు కూడా ఇక్కడోడు కాదు, అవునా కదా? ఏం మాట్లాడండి? ఆడు కూడా ఇక్కడోడు కాదు, ఆడికి అసంగా తెలియక ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. ఇది మా భారతదేశం, ఇది మా హిందూ దేశం, ఓ పెద్ద కొట్లాడుతూ ఉంటాడు. ఇది క్రిస్టియన్ దేశం కాదు, ఇది ఇస్రాయేల్, మీరు అమెరికా, మీది ఏం చెప్పుకొస్తూ ఉంటారు. అసలు ఆడికి కూడా తెలియదు అసలు. ఆడిది కూడా ఈ దేశం కాదు. ఈ లోకం యాత్రికులు మనం, పరమశుద్ధులు మనం, కేవలం మనం గుడారాల్లో ఉండవలసిన వారిని. పునాదులు ఎరిగిన పట్టణం పరలోకంలో, దానికి ఆయన శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆనాడు మన పితృలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు గుడారాల్లో నివసించారు. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? మీకు ఒక మాట చెప్పమంటారు, కొని చెప్పనవుద్దా? అబ్రహాం కన్నా ముందు టెక్నాలజీ వాడిన లేరా? ఇటుకలు చేసి ఏం గోపురం అది? బాబేలు గోపురం కట్టడం లేరా? అప్పటికే టెక్నాలజీ లేదంటారా? అప్పటికే వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేదా? అప్పటికే భూమి అందరూ ఎందుకు చెదిరిపడరు, ఒకసారి నిలిచిస్తారో బాబు అని చెప్పేసి భూమి మీద ఆకాశాన్ని కంటే కట్టలేదా? అప్పటికే టెక్నాలజీలో వాడారండి, అప్పటికే నిర్మాణాలు ఉన్నాయండి. కానీ ఎందుకు దేవుడు అలా సలహా చేశారు? ఒరే బాబు, ఇది కాదురా, ఇక్కడే కట్టుకొని ఒక చోటే మాట్లాడండి, ఇక్కడే కట్టుకొని ఒక చోటే సెస్ చేసుకుంటారు. ఇది కాదు నీ గమ్యం, ఇది కాదు నీ
కొరకు సిద్ధపరిచారు. అది నిత్య జీవము, అది పరలోకము, యుగ యుగాలు అక్కడ మీరు ఉండొచ్చు నిత్యానందములో. అక్కడ చీకటి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ అరుపులు ఉండవు, అక్కడ కేకలు ఉండవు. అర్థమవుతుందా? 12 పునాదులు, 12 గుమ్మాలు. ఎన్ని గుమ్మాలు మాట్లాడరే? ఎన్ని పునాదులు? 12 గుమ్మాలు, 12 పునాదులు. ఏమండు అసలు చూడాలని నీకు ఒక ఆశ ఉందా? ఉంటే సిద్ధపడండి. చారాలని ఒక ఆశ ఉందా? ఆ గుమ్మాల మీద పేర్లు రాయబడినాయండి. తెలుసా మీకు? ఇశ్రాయేలు 12 గోత్రాలు, అపోస్తులు 12 మంది శిష్యులు, 12 పునాదులు, 12 గుమ్మాలు, ఆ 12 మంది పేర్లు, 24 సింహాసనాలు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి 12 ముత్యములు, రత్నములు ఈ విధంగా పొదిగించబడి అదొక మహిమ కలిగినటువంటి ప్రదేశం అండి. అది మహిమ కలిగిన రాజ్యం అండి. అది అర్థమవుతుందా? అందమైనది. ఏంటిది? పరలోక రాజ్యం. అందమైనది, సుందరమైనది. ఒకడు సూటి కేసు కూడా బయలుదేరాడంట. ఏం పడుకొని? పరలోకానికి సూటి కేసు పెట్టుకుని బయలుదేరంట. సూటి కేసు బయటపడేసి లోపల రాన్నారండి. అది ఇది బైబిల్లో ఉన్న అనుమానం మీరు. ఎందుకంటే మానవుడి యొక్క ఆశకు అతీతి లేదన్నట్టుగా బయలుదేరంటే ఇక్కడ నుంచి భక్తుడు బయలుదేరి ఏం చేశాడు? సూటి కేసు బంగారం పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని, అదవుతుందా, సంపాదించిన అన్ని పెట్టుకొని బయలుదేరాడంట. వాళ్ళు అన్నారంట, సరేలే లోపలికి నువ్వురా, ఆ సూట్ కేసు బయటపడాడంట. నేను బయటపడాను. సరే అడిగానండి, ఏముంది సూట్ కేసు అనంట. ఏముంది, బంగారం ఉంది, నేను సంపాదించి కష్టపడి, ఏంటి నేను సంపాదించిన కష్టపడి, కాబట్టి నేను కష్టపడి నేను తెచ్చుకున్నాను, అది నాతో పాటు లోపల రావాలన్నట. అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఇది తినేసే బంగారం, ఈ లోక బంగారం ఏం బంగారం చెప్పండి? డబ్బు అయినా బంగారం అయినా ఏమైపోయింది? అయ్యో రాయలేదు బైబిల్ అందులో. సిమెంట్ కొట్టుకుపోయిందమ్మా. ఏమైంది? ఇప్పుడు మీరు బంగారాన్ని చాలా మంది మెరుగుపెట్టించారు, మళ్ళీ తీసుకెళ్ళి వాడుకున్న తర్వాత పెడతారు లేదా? మట్టి పట్టుకోవాలి దానికి. అలాగనే బంగారం అయినా డబ్బు అయినా సిమెంట్ కొట్టుకుపోయింది. సరే, బంగారం అనేటువంటిది లోక సంబంధమైనటువంటి కాబట్టి పరలోకానికి రావడానికి వీల్లేదు అని చెప్పారు. ఈ సూట్ కేసు పెట్టుకోవాలంటే నేను కష్టపడి నేను సంపాదించింది లేదని నేను తెచ్చుకోవాల్సింది అంటారు. వాళ్ళు చెప్పారు, పిచ్చోడా, ఇక్కడ బంగారం కాళ్ళ కింద ఉంటుంది నాన్న అన్నారు. ఎక్కడ ఉంటుంది బంగారం? కాళ్ళ కింద ఉంటుంది నాయన. బంగారపు వీధుల్లో నాయన, బంగారపు మేడల్లో నాయన, మామూలుగా రత్నములతో ముత్యములతో పొదిగించబడి కట్టబడి ఉన్నాయి నాయన ఇక్కడ నివాసాలు. పిచ్చోళ్ళలాగా ఉన్నావు, నేను కష్టపడి నేను సంపాదించుకున్నానంటే. ఇప్పుడు ఒకటి వదులుకుంటే, అదే ఒకటి త్యాగం చేస్తే ఒకటి దక్కింది, అవునా కదా? ఏమ్మా, ఒకటి త్యాగం చేయలేదా? ఈడంటాడు, నేను నన్ను వదులుకోను అన్నాడు. దేన్ని? ఆ సూట్ కేసును వదులుకోను అన్నాడు. వాళ్ళంటారు, ఆ సూట్ కేసును వదిలేస్తున్నా అంటున్నారు. లేదు లేదు, నేను సూట్ కేసు వదులుకోలేను, కష్టపడి సంపాదించుకున్నాను అని అంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి త్యాగం చేయి, ఒకటి దక్కించుకో. నేనేమంటాను, ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, వ్యసనాన్ని విడిచిపెట్టు, ఇహలోకపరమైన వాటిని విడిచిపెట్టు, పరలోకాన్ని సంపాదించుకో, నిత్య జీవాన్ని సంపాదించుకో, ఆయన అనుగ్రహించే గొప్ప రక్షణ సంపాదించుకో, పాప క్షమాపణ, విమోచన కలవరి రక్తం ద్వారా నిద్రపోయేలా వస్తుంది. హల్లెలూయా. పర్ఫెక్ట్ ఉన్నారు మీరు, మామూలు లేరు, మోసం చేయటంలో మీకు మించిన లేరు అసలు. ఇప్పుడు అందరూ ఒకసారి చెప్పండి, యేసయ్య స్తోత్రం. నిద్రపోయే వాళ్ళు నిద్రపోవాలి కూడా చెప్పండి. పోనీ ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు నిద్రపోవాలి కూడా చెప్పండి అంటున్నాను. ఏది ఈ ఆరుగురు నిద్రపోంది? అందరు కలిసి చెప్తే ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. నేను ఆమె ఎవరికి చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. వెనకమల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. మీ స్వరాలు వింటున్నా నేను, మీరు కూడా వెనకమల ఉన్నవాళ్ళు. ఆమేన్. ఇదే పరలోకంలో మన పని. పరలోకంలో మన పని అండి, శుద్ధి చేర్చడమే, ఇంకా ఏముండదు. ఇక
చెమట పట్టేది ఉండదు, కష్టపడేది ఉండదు, వండుకునేది ఉండదు, తినేది ఉండదు, పొయ్యి పెట్టేది ఉండదు. అర్థమవుతుందా? ఏ బాధలు లేనిది, ఏ శ్రమలు దుఃఖము లేదంటే పిచ్చోళ్ళారా మీరు అర్థం చేసుకోక ఈ జీవితాలను ఏం చేస్తున్నారంటే ఇక్కడే పెడుతున్నారు. దీనికోసమే ఒకసారి పరలోకం కోసం ఆలోచించేయండి. రక్షణ పొందుటకే సిద్ధపడండి. మారు మనసు పాప క్షమాపణ పొందడానికి సిద్ధపడండి. ప్రభు రాకడ కొరకే సిద్ధపడండి. ఆ పునాదులైన ఆ పట్టణం కొరకే సిద్ధపడండి. ఊరికి పోవు త్రోవ ఎరగని వారి వల్ల ఉండకండి. కాపరిగా బోధిస్తాం లేదా? ప్రకటిస్తాం లేదా? మాట్లాడాలి. ప్రకటించబడుతున్న ఈ వర్తమానంలో నువ్వు సిద్ధపడాలి లేదా? మారు మనసు పొందాలా లేదా? పాప క్షమాపణ పొందాలా లేదా? ప్రభుత్వంలో కడగడం లేదా? విమోచించబడలేదా? రక్షణ పొంది రాగుడు సిద్ధపడాలి లేదా? ఒక కాపరిగా, ఒక బాధ్యత కలిగిన, ఒక ఆత్మ సంబంధమైన సౌడుగా నీ యొక్క ఆధ్యాత్మిక విషయంలో నిన్ను ప్రభు రాకడ కొరకే సిద్ధపడాలి. అదిగో ప్రభు త్వరగా వచ్చేస్తాడు. అదిగో నీ కొరకు పరలోకం సిద్ధపడి ఉంది. అదిగో నిత్యత్తులో నిత్యశంలో యుగ యుగాలు క్రీస్తు కూడా ఉండాలి నా ఉద్దేశంతో ఈ ఉపదేశాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలి? ఊరికి పోతున్న ఎరగని వారి వల్ల ఉంటావా? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ పునాదులైన ఆ పట్టణం కొరకై సిద్ధపడవద్దా? ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను ఇక్కడ వాడిని కాదు, నేను ఇక్కడ దాన్ని కాదు, అదిగో నా దేశం అది, అదిగో ఆ పునాదులైన పట్టణం నాది, అదిగో అక్కడ నాకు నివాసం ఉంది అని నువ్వు అక్కడగా ఆలోచించాలేదా? అక్కడగా నువ్వు గురి కలిగి ఉండలేదా? అక్కడ నువ్వు దృష్టి పెట్టలేదా? మరి ఏం చేస్తున్నావు? వచ్చామా, వెళ్ళామా, కూర్చున్నామా, వెళ్ళామా, అయిపోయిందా లేదు కాదు. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. సంఘం ఎత్తబడిపోతే, విడవబడిపోతే నీ పరిస్థితి. ఒకవేళ ఈ లోపల, ఒకవేళ నీ కాలాన్ని చెల్లించిన, ఒకవేళ బక్కిడి తండ్రి టెంట పడితే, ఒకవేళ ముగిస్తే పరిస్థితి. ఒకవేళ ఈ లోక ప్రభు రాకడ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఏమి ఎరుగున్నాను? ఎరుగుంటే నువ్వు సిద్ధపడేవాడు కదా. ఎరుగుంటే నువ్వు బాప్తిసం తీసుకున్నాను కదా. ఎరుగుంటే ఈ లోపల నువ్వు నీ జీవితాన్ని ప్రభువులకు జీవితాన్ని సమర్పించుకుని జీవితంలోకి వచ్చి, వైరాగ్యంలోకి వచ్చి, ప్రతిష్టలోకి వచ్చి ప్రభువులకు బ్రతకాలనే కాంక్ష, ఆశ నీలో కలిగేది కాదా? నువ్వు అనుకున్నట్టుగా లేదు వయసు. అదే క్షమించండి, నీకు వయసు ఉందిలే. నువ్వు అనుకున్నట్టుగా సమయంగా లేదు. ప్రభు సమీపకున్నాడు. ప్రకృతి మనకు చెప్తుంది, వైపరీత్యాలు మనకు చెప్తున్నాయి, సృష్టి మనకు నేర్పుతుంది, కాలం మనకు నేర్పుతుంది, వాక్యాధారాలు నెరవేరబడుతున్నాయి, రుసుము జరుగుతుంది. ఒక పక్క కరువులు, ఒక పక్క తెగులు, ఒక పక్క వైరస్, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క దేశాల మీదకి దేశాలు, రాజుల మీదకి రాజులు, రాజ్యాలు. బైబిల్ నెరవేరుతుందిగా. అంటే ప్రభు రాకడ సమీపంగా ఉందిగా. అంటే మరి నువ్వు సిద్ధపడాలిగా ఈ రక్షణకి. అంటే మరి సిద్ధపడాలి నువ్వు ప్రభు రాకడికి. అంటే మరి సిద్ధపడాలి పట్టణానికి. చూడండి, లేఖనాలను బట్టి మాట్లాడదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త తీసారా? చదవండి. 28. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయనకు అర్థమైపోయింది. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎక్కడ వాడినో, నేను ఎక్కడికి వెళ్తానో ఆయనకు అర్థమైపోయింది. అవునా? మాట్లాడట్లా? నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను ఈ లోకానికి. అర్థమవుతుందా? నీ తల్లి గర్భములో రూపించక ముందే నువ్వు ఉన్నావు. ఎక్కడున్నావు? ఆయనలో ఉన్నావు. ఎక్కడున్నావు? మాట్లాడలా. ఎక్కడున్నావు? ఆయనలో ఉన్నావు, ఆయన వద్ద ఉన్నావు, ఆయన ఆలోచనలో ఉన్నావు, ఆయన నిర్మాణంలో ఉన్నావు, ఆయన సంకల్పంలో ఉన్నావు. ఆయన నిన్ను తల్లి గర్భములోనే తీసుకొచ్చాడు. ఆయన నిన్ను ఈ లోకాలలో తీసుకొచ్చాడు. కొంతకాలం ఈ లోకంలో ఎవరి జీవితమైనా కాదా? కాదంటారా? మాట్లాడరే. అధిక బలం ఉన్న ఎడలు ఎంత? 80 అన్నాడు. అంతేనా? లేకపోతే 90. ఒకవేళ ఇంకెవరికైనా ఒకవేళ దేవుని కృప ఉంటే 100, ఇంకేదైనా ఉంటే ఇంకా 105, 110 అనుకుందాం.
ఎంతకాలం ఉన్నా ఇది కాదుగా. కనుక నేను తండ్రి యొద్ద నుంచి లోకానికి వచ్చాను, మరలా నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడై ఉన్నానని వారితో చెబుతున్నాడు. మరి నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అంటావేమో మా అమ్మ దగ్గర నుంచి వచ్చాను, మా అమ్మ గర్భం నుంచి వచ్చాను నేను అని. లేదు, దేవుని లో నుండి వచ్చాను. ఆయన సంకల్పం నుండి, ఆయన ఏర్పాటు నుంచి, ఆయన ఆలోచనల నుంచి వచ్చావు. నువ్వు తిరిగి మరలా బైబిల్ ఏం చెప్పింది? మన్న అయినది మరలా ఎక్కడికి వెళ్తుంది? మన్న అయిపోతుంది. ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. మట్టిని తీశాడు, మనుషులు చేశాడు. అర్థమవుతుందా? మట్టిని తీశాడు, మనుషులు చేశాడు, జీవం పోసాడు. ఆ జీవం ఎవరిది? దేవునిది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆమేన్. మరొక మాట చెప్పనా? గుర్తుపెట్టుకోండి, ఈ గుడారములో ఒకటి ఉన్నది. ఏంటది? ఆత్మ అనండి. ఈ ఆత్మ నిన్ను విడిచిపోతే, ఈ జీవం నిన్ను విడిచిపోతే, ఈ ప్రాణం నిన్ను విడిచిపోతే ఈ గుడారం ఉంటుందా? ఉంచుకుంటారా? మాట్లాడట్లా. ఉంచుకోని దేనికి విలువ ఉంది ఇప్పుడు? ఆత్మకు విలువ ఉంది. ఆత్మ నీలో ఉన్నంత వరకే, ప్రాణం నీలో ఉన్నంత వరకే, జీవం నీలో ఉన్నంత వరకే. ఆ జీవం ఎవరిది? ఆ ఆత్మ ఎవరిది? దేవునిది. ఒకవేళ కనుక ఈ దేహాన్ని బట్టి నువ్వు మురిసిపోతున్నావేమో, ఈ దేహాన్ని బట్టి మిడిచిపడుతున్నావేమో, ఈ దేహాన్ని బట్టి ఒకవేళ నీ జీవితము ఓ సుఖ భోగాలతో ఒకవేళ నువ్వు జీవిస్తూ కాలయాపన చేస్తున్నావేమో, ఓ మానవుడా, ఓ మనిషి, ఓ సహోదరుడా, ఈ దేహము కాదు, ఆత్మ నిన్ను జీవింప చేసేది. ఆత్మ నిన్ను బ్రతికిస్తుంది. ఆత్మ ఈ రోజుకి నిన్ను ఒక మాట చెప్పనిస్తారా? నివసించడానికి ఒక గుడారం ఉంది. నివసించడానికి మనం కట్టుకున్నది, అవునా? అదొక గుడారం. అదేనికి ఈ దేహం ఉండటానికి, అంతేనా? ఆత్మగా అర్థమవుతుంది నీకు? ఎండకి వానకి అర్థమైందా? వీటన్నింటికి దేనికి వచ్చి పడేది? ఆత్మగా. దేనికి? మరి ఎండ శిక్ష దేని మీద పడుతుంది? వచ్చి శరీరం మీద. వాన శిక్ష దేని పడుతుంది? ఇలా ప్రకృతిలో కలిగే ప్రతిదానికి శరీరానికి. కాబట్టి ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఆ కూడా, అవునా? డ్రెస్ తీసుకోవడానికి కానీ, కూర్చోడానికి కానీ, పుడుకోవడానికి కానీ అన్ని విధాలుగా ఈ దేహానికి కావాల్సినది. ఎస్, అవును, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మరలా అంటున్నాను, చూడండి, ఆ ఆత్మ ఉన్నంత వరకే ఆ ఆత్మ ఉన్నంత వరకే ఆ ఆత్మ ఎడబాస్తే ఈ దేహాన్ని, అంటే ఈ గుడారాన్ని ఆ గుడారంలో ఉన్నెత్తారా? పెట్టనెత్తారా? తిరగనెత్తారా? అసలు బయటే ఉంచుతారు. బయటే లోపల నెత్తారా? అదే కనుక ఆ గుడారంలో ఆత్మ ఉంటే, ఆ గుడారంలో జీవం ఉంటే పరమేశ్వర అవసరమా? నీ ఇంట్లో నువ్వు వెళ్ళవా? నీ గుడారంలో నువ్వు వెళ్ళవా? లోపల బయట తిరగవా? అదే ఈ గుడారంలో ఆత్మ లేకపోతే, ప్రాణం లేకపోతే లోపలికి తీసుకెళ్ళగానే బయటే తీసుకెళ్ళిపోతారు. కనుక దీనికి విలువ లేదు. లోపల ఉన్న ప్రాణానికి, లోపల ఉన్న జీవానికి విలువ. అది దేవుని యొద్దకు చేరాలి. ఎక్కడ చేరాలి? దేవుని యొద్దకు చేరాలి. పిల్లలారా, దేవుని యొద్దకు చేరాలి. నీ ఆత్మ దేవుని యొద్దకు చేరాలి. నీ ఆత్మ పరలోకానికి చేరాలి. నీ ఆత్మ నిత్య శివానికి చేరాలి. అందుకే అన్నాడు, నేను తండ్రి యొద్ద నుంచి లోకానికి వచ్చాను, మళ్ళా నేను తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడినై ఉన్నానని వారితో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రభువారు ఎరిగి ఉన్నాడా లేదా? మర్చిపోయాడంటారా? ఆయన మరలా వెళ్ళి జ్ఞాపకం ఉంచుకున్నా లేదా? మరి నువ్వు ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉంటే, జ్ఞాపకం ఉంచుకుంటే, నేను మరలి వెళ్ళవలసిన వాడిని అన్న సంగతి నువ్వు ఎరిగి ఉంటే, ఈ పాటికే నువ్వు రక్షించబడి, ఈ పాటికి యేసు ప్రభువుని అంగీకరించి, ఈ పాటికే ప్రభు కొరకై జీవిస్తూ లోకము, ఆడంబరము, ఆచారము, ఇహపరమైనవి ఏమి లేకుండా ఒక ప్రతిష్ఠత, ఒక సమర్పణ, ఒక వైరాగ్యం కలిగి ఉంటాం.
మనం మారేమనడానికి గుర్తుండాలని, మనం రక్షించబడ్డామంటే గుర్తుండాలని, మన సంఘంలో చేర్చబడ్డామంటే గుర్తుండాలని, ఆయన పరలోకంలో చేరడానికి ఒక గుర్తుండాలని ఉండాలి లేదా? మరి ఏది ఈ గుర్తింపు ఏది? నువ్వు లోపలికి వెళ్ళాలి అంటే ఐడెంటిటీ కార్డు చూపిస్తావు, అవునా? లేదు ఒకవేళ రేషన్ కార్డు చూపిస్తావు, లేదు ఒకవేళ ఆధార్ కార్డు చూపిస్తావు. ఇలా ఎన్నో ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి దేహపరమైనవి. కానీ నువ్వు ఒక ఆత్మీయుడు వంటనికి ఏది? నీకు ఒక ఆత్మీయురాలు వంటనికి ఏది? నువ్వు ఒక రక్షించబడ్డ వంటనికి ఏది? నువ్వు పరలోకాన్ని సిద్ధపడ్డ వంటనికి ఏది? ఆ పునాదులైన పట్టణ కొరకు ఎదురు చూస్తున్న వంటనికి ఏది? కనుక పిల్లలారా గమనించండి, చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2 రాసిన పత్రిక దయచేసి చూడండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం చదువుతారా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13. మరియు మన ప్రభు యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, అదిగో చూడండి, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఏమి ఎరిగి ఉన్నాడంట? అమ్మా, ఏమి ఎరిగి ఉన్నాడంట పౌలు గారు? నేను నా గుడారమును విడిచిపెట్టవలనని ఎరిగి. నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు ఎరిగి ఉండాలి. ఇది కాదు నా దేశము, ఇది కాదు నా పట్టణము, ఇది కాదు నా నివాసము అనేది ఎరిగి ఉండాలి. రెండోది, ఏదో ఒక రోజు నేను ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరగాల లేదా? అమ్మ, అదవుతుందా? మనలో అదవుతుందా? నేను యాత్రికుడును, నేను యాత్రికురాలను, నా దేశం ఇది కాదు, ఇది అన్య దేశము, నా దేశం పరలోకం, దానిని నిర్మిస్తున్నాడు నా కొరకు, అది పునాది కలిగిన పట్టణం, నేను మరి అక్కడికి వెళ్ళాలి అనేది నువ్వు ఎరిగి ఉండాలి, అవునా? రెండోది ఏం చెప్తాను, ఏదో ఒక రోజున ఈ గుడారాన్ని కూడా విడిచిపెట్టవలసిన దాన్నే, విడిచిపెట్టవలసిన వాడిని అని ఏముండాలి? ఎరిగి ఉండాలి. ఏదో ఒక రోజు ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి పిల్లలారా, ఈ గుడారము విడిచిపెట్టాలి. ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసిన వారమని ఎరిగి ఉండాలి. ఇప్పుడు చదువు కిందకి. అది చూడండి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని మిమ్మును, నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, నీవు ఆ సంగతి ఇప్పుడు ఎరిగి ఉన్నావు. నేను ఈ గుడారములో కొంతకాలం ఉంటాను, నేను ఏదో ఒక రోజు గుడారాన్ని విడిచిపెట్టాలి అన్న సంగతి నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మిగతా వాళ్ళని రేపాలుగా. ఏమా, ఇంట్లో వాళ్ళు ఒకలే ఉంటారా? భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అల్లుడు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు, ఉంటారు కదా, అత్త కోడ, అవునా? ఉంటారు కదా. ఇంటికి 5 మందిగా ఉంటారు, ఇంటికి 6 కానీ ఉంటారు, ఇంటికి 5 ఉంటారు, ఉంటారు లేదా? ఇంటికి ఉంటారా లేదా? మరి నువ్వు మిగతా వాళ్ళు ఏం చేయాలి? రేపాలుగా మాట్లాడట్లా. మరి నీ పని ఏం చేస్తున్నావు? ఒకటి, పునాదులైన ఆ పట్టణం కొరకై నువ్వు, ఇది శాశ్వతం కాదు, నేను ఒక యాత్రికురాలని, ఇది అన్ని దేశం అని తెలుసుకుని ఎరిగిన నువ్వు ఏదో ఒక రోజు గుడారాన్ని కూడా విడిచిపెడతానని ఎరిగిన నువ్వేం చేయాలంటే మిగతా వారిని రేపాలుగా మాట్లాడతా, రేపాలుగా. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు అసలు బాధ్యత ఏది? అసలు నీకు భారం ఏది? అసలు ప్రభువు రాకడ వరకు నువ్వు సిద్ధపడాలి, నీ ఇంటి వారిని సిద్ధపరచుకోవాలి, లేదు నువ్వు రేపబడాలి అనేకుల్ని రేపాలుగా. ఏది నీకు ఆ భారం ఏది?
ఎవరికి చెప్పావు నువ్వు సువార్త? ఎవరు ప్రకటించావు? నీ ఇంటి వారికి నువ్వు చెప్పగలిగావా? నీ ఇంటి వారికి నువ్వు రేపగలిగావా? నీ ఇంటి వారికి నువ్వు ప్రకటించగలిగావా? పౌలు గారు అన్నాడు, చూడన్నమాట, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట. ఒక సేవకుడిగా నేను ఇప్పుడు మిమ్మల్ని రేపాలి లేదా? ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని సిద్ధపరచలేదా? ఒక సేవకుడిగా మిమ్మల్ని రక్షణలోకి నడిపించలేదా? పరిశుద్ధతగా నడిపించలేదా? వాక్యానుసారం మిమ్మల్ని నడిపించలేదా? మాట్లాడండి. అదే చెప్తాడు, ఈ గుడారములు ఉన్నంత కాలము జ్ఞాపకం చేసుకుంటూ నేను మిగతా వారిని, సంఘాన్ని, మిగతా ఆత్మీయుల్ని సిద్ధపరుస్తున్నాను. పరిశుద్ధంలో ఉన్నవా? మరింత పరిశుద్ధులకి రా. అర్థమవుతుందా? మరింత పరిశుద్ధులకి రా. పరిపూర్ణత మరింత పరిపూర్ణతలకి రా. సంపూర్ణత మరింత సంపూర్ణతలకి రా. మరింత నేను 3 అన్నాగా మీరు లోతైన అనుభవంలోకి వచ్చావా? మరింత లోతైన అనుభవంలోకి రా. అభివృద్ధిలోకి వచ్చావా? ఆధ్యాత్మిక మరింత అభివృద్ధిలోకి. ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా? ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోకి రా. ఆశీర్వాదంలోకి వచ్చావా? ఏ ఆశీర్వాదం? భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోకి వచ్చావా? మరింత అనేకులు ఆశీర్వాదమునకు కారకుడిగా మారిపో. ఆమేన్, హల్లెలూయా. అలా నువ్వు రేపు, అలా నువ్వు సిద్ధపరచు, అలా తయారు చేయి, అలా ప్రిపేర్ చేయి. కానీ బైబిల్లో ఒక మాట చెప్పనా? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వాక్యం చదువుకోండి. దొరకలేదా? చదువు మరి. నా ప్రజలు, అదిగో నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. చదువమ్మా. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ. ఎవరు తప్పించేది? త్రోవ కాపరులే, సేవకులే. సరైన ఉపదేశం చేయక, సత్యబోధన సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటింపక, కాపరులే, సేవకులే నా ప్రజలను త్రోవ తప్పిస్తున్నారు. కొండల మీద తీసుకెళ్తున్నారు. కొండల మీద కంటే అయ్యో, వెళ్ళరాని చోట కూడా, చేయరాని కార్యాలు కూడా, తినరాని వాటికి కూడా, తాగరాని వాటికి కూడా తీసుకెళ్తున్నారు. నీకేమనిపిస్తుంది? ఆ మాస్టర్ గారు మంచోడు అమ్మాయ, ఆ లయ్య గారు చాలా మంచోడు, ఎక్కడికి వెళ్ళి ఏమండవు, అవసరమైతే ఆయన కూడా వస్తాడు. అర్థమైందా? భలే బుల్లోడు. మన బుల్లోడు ఉన్నాడంటే మనల్ని నలిపేస్తాడు. నల్లగారం అంటాడు, గొడ్డుగారం అంటాడు, పత్యం అంటాడు, అక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఆ గూడదలు వెళ్ళొద్దు అంటాడు, నాగపట్నం వెళ్ళొద్దు అంటాడు, ఆ పిరిగిపుర వెళ్ళొద్దు అంటాడు, ఆ జోన్చుప్పు తంబి దగ్గరికి వద్దు అంటాడు. ఏంటది? మీరు చెప్పేగా, మిగతా మీరు చెప్పొచ్చుగా. లేవా? ఆటలు ఎక్కొద్దు అంటాడు, ఆటో ఎక్కొద్దు అంటాడు, క్యాబ్లు పట్టుకోవద్దు అంటాడు, బకెట్ పట్టుకోవద్దు అంటాడు, ప్లేట్ పట్టుకోవద్దు అంటాడు, అయ్యి అంటాడు, ఇయ్యి అంటాడు. అది బుల్లోడు రాసిన మాట. నా ప్రజలను త్రోవ తప్పిస్తారు. ఎవరు త్రోవ తప్పించేది? కాపరులే, సేవకులే. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా మీ ఇష్టమైనా చేసుకోవచ్చు. సినిమాలా చూడవచ్చు, ఏమైనా తప్పేముంది చూస్తే. సీరియల్ చూడవచ్చు, తప్పేముంది చూడవచ్చు, ఏమవుతుంది. జబర్దస్త్ ఏమో సరదాకి కోసం నువ్వు కూడా చక్కెర పొంగలా చూడండి, ఏమైంది నేర్చుకుంటారు కదా. చక్కెర పొంగల్ అత్తనట్లు అయిపోయారు, నేర్చుకుంటారు కదా. భర్తకి ఎక్కడ తిరుగుబాటు చేయాలి. అదేంటి మొగల రేకులు? అదే ఏ రేకులు అమ్మాయి? అమ్మ ఏ రేకులు అయ్యి? నేను మాట్లాడు. మొగల రేకులు చూడండి, ఎట్లా తిరుగుబాటు చేయాలో భర్త మీద. ఏంటి పక్కల సంఖ్య గోంగారు సీరియల్
ఏంటయ్యి ఇంకా చూడలేదా? రాలా మీ దాకా? నెంబర్ మీకు వెళ్ళినా ఛానల్ నెంబర్ ఎంత అనుకోండి ఒకసారి ఆలోచన చేయండి. కాపరులే, సావుకులే, సత్య ఉపదేశం చేయగా, రాకడి గురించి మాట్లాడక, వెళ్ళగొండ స్థలానికి వెళ్ళొద్దు, చేయకూడని కార్యాలు చేయవద్దు అని ప్రకటింపక మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మా కాలంలో మాకు వస్తే మా సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏమని చేసుకున్నారు సార్? బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, కొరింథీయుల రాసిన పత్రిక 2వ పత్రిక 5వ వాక్యం మొదటి చదువు. అదిగో చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, అదుగదుగో చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది. ఏంటది? అది అర్థమైన తర్వాత అర్థం కదా. నిత్యమైందంటే నిలిచేది, నిత్యమైందంటే ఉండేది, నిత్యమైందంటే స్థిరమైంది. అది ఎవరు కదిలించరు, దానికి సెదలు ఉండదు, అది శిథిలం కాదు, అది చేతి పనితో కట్టింది కాదు. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో ఎవరు ఏది కట్టాలి? చేతి పనితో కట్టాలి. పరలోకాన్ని చేతి పనితో కట్టాలి. దేవుడు చేతితో కట్టలేదండు, చేతితో కట్టింది శిథిలం అయిపోయింది. అందుకే భూమి మీద ఉన్న ఈ గుడారము ఏదో ఒకరు ఏమైపోయింది? శిథిలమైపోయింది. అయితే దేవుని చేత నిత్యమైనది నివాసము మనకున్నదని, అది పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అది మన నివాసం, అది దేవుని చేత నిర్మించబడింది. ఏ మానవుడు కూడా ఏ చేతి పనితో కట్టబడింది కాదు. అది నిత్యమైనది, అది స్థిరమైనది, అది నిలిచేది, అది శిథిలమో కానిది. దాని కొరకై సిద్ధపడాలి. దాని కొరకై మీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోండి. మీరు సిద్ధపడి అనేకులు సిద్ధపరచండి. మీరు రేపబడి అనేకుల్ని రేపండి. మీరైనా నేనైనా ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఎరిగి, ఈ గుడారం ఉన్నంత కాలము మనం జ్ఞాపకం చేసుకుంటూ మన వీతులు ఏం చేయాలి? రేపవాలి. మారకపోతే మారండి అనాలి, రక్షణ పొందకపోతే రక్షణ పొందాలని, సిద్ధపడకపోతే సిద్ధపడండి. ప్రభు చేస్తున్నాడు. పరలోకంలోకి చేరాలి, ప్రభుత్వం కూడా ఉండాలి, ఆయన భార్యగా సిద్ధపడాలి, వధువు సంఘంగా సిద్ధపడాలి, పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి, ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. సిద్ధపరచాలి, ప్రకటించాలి. అందుకే కాపర్లే త్రోవ తప్పించేస్తున్నారు. కానీ ఇక్కడ కాపర్ రేపుతున్నాడని చదువుకున్నాం. అవునా? కాపర్ ఇక్కడ ఇది శిథిలమైపోయింది. చెప్తున్నాం, ఏమైపోయింది? ఇది శిథిలమైపోయింది. కానీ శిథిలం కాదు ఉంది. చేతి పనితో కాక దేవుడే దాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడే దాన్ని నిర్మిస్తున్నాడు. నిత్యమైన నివాసం మనకి ఉందని మనము ఎరగాలి. అది పరలోకమని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరికి నేను ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. అదే హెబ్రీ రాసిన పత్రిక 16వ అధ్యాయం, అదే 11వ అధ్యాయం 16వ వాక్యం చదువుతుంది. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును. ఇదండి మరి ఈరోజు నీ డెసిషన్ ఏంటి? నీ నిర్ణయం ఏంటి? ఏం కోరుకుంటున్నావు? ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావా? మరి శ్రేష్టమైన పరలోకాన్ని కోరుకుంటున్నావా? వారైతే పరలోకాన్ని కోరుకున్నారండి, శ్రేష్టమైన దేశాన్ని, పాలు తేలు ప్రవహించు దేశాన్ని కోరుకున్నారండి. మరి నువ్వేం కోరుకున్నావు? ఈ నా ముగింపు మాటలు నువ్వేం కోరుకున్నావు? తుచ్చలమైన ఈ లోకాన్ని కోరుకొని వ్యసనాలతో, త్రాగుడుతో, జోదంతో, పాపముతో, వ్యభిచారంతో, లంచం, కంచం, ఈ లోక పాప పోక వలతో నువ్వు జీవిస్తూ నరకానికి పోతావు.
లేదు. ఇప్పుడు వరకు చెప్పండి, వర్తమానం బట్టి నువ్వు ఎరిగిన వాడివైతే, ఎరిగిన దానివైతే ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకై సిద్ధపడు. దాని కొరకై ఎదురు చూడు, విశ్వాసముతో ఎదురు చూడు, నిరీక్షణతో ఎదురు చూడు. అదుగో ప్రభు రాబోతున్నాడు. ఏదో ఒకరోజు ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసిన వాడని ఎరిగి ఉండి ఈ గుడారములో ఉన్నంతకాలం మిగతా వాళ్ళని, రేపు మిగతా వాళ్ళని సిద్ధపరచు, నీ ఇంటి వారిని సిద్ధపరచు. ఇది శిథిలమైపోయాయి. శిథిలము కానిది, చేతి పనితో కాక దేవుని చేత కట్టబడుతున్న నిత్యమైనది పరలోకములో మనకుందని ఎరుగు. ఇది శ్రేష్టమైనది. దాన్ని కోరుకుంటున్నావా? ఏం కోరుకుంటావు? పరలోకానికి వెళ్తే పప్పలు, పాతాళానికి వెళ్తే తిప్పలు. తిప్పలు కావాలా, పప్పలు కావాలా? ఏమండి, తిప్పలు కావాలా, పప్పలు కావాలా? దేనికి మీరు సమాధానం చెప్పట్లేదే? ఏది వద్దా? ఇక్కడే ఉంటారా? పోనీ ఇక్కడే ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా భయంకరమైన శ్రమలు, మామూలు శ్రమలు కాదు. అర్థమవుతుంది మీకు? వెయ్యేండ్లో పరిపాలన జరిగింది. మధ్య ఆకాశంలో ఉంటారు. భూమి మీద ఎన్నేండ్ల శ్రమలు? 7 శ్రమలు ఉంటాయి. నువ్వు అనుకోవచ్చు, ఇక్కడ ఉందాం అనుకున్నాం. 7 భయంకరమైన శ్రమలు, మామూలు శ్రమలు కాదు. నీ జీవితంలో ఎన్నడూ చూడని శ్రమలు. ఈ పాటి కాటికి అంటావు, అమ్మో నీ బాధలు పడలేనమ్ము, అమ్మో నేను కష్టాలు పడినమ్ము, అమ్మో నేను ఇంతో ఆగలేనమ్ము, అమ్మో నేను బిడ్డలతో సైలేనమ్ము సంసారము, అమ్మో ముందున్న కాలము భయంకరమైన శ్రమల కాలం. విడవబడ్డావా? భయంకరమైన శ్రమలను ఎదుర్కోవాల్సి, భయంకరమైన కష్టాలు. అవి ఎవరో ఒకవేళ కనుక నువ్వు ఈ శ్రమలను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడిపోవాలి. 1000 ఏండ్ల పాలనలోనైనా ఉన్నా పర్లేదు, ఆయన మన కొరకు సిద్ధపరిచిన పరలోకంలో ఉన్నా పర్లేదు, మధ్యాకాశంలో ఉన్నా పర్లేదు. అర్థమైందా? మధ్యాకాశంలో ఉన్నా పర్వాలేదు, పరలోకములో ఉన్నా పర్వాలేదు. కానీ ఈ లోకములో నువ్వు ఇంకా జీవిస్తూ యేసును ఎరుగనే వారిగా, అంగీకరించిన వారిగా, రక్షణ లేనివారిగా, పాపక్షమాపణ లేని వారిగా నువ్వు జీవిస్తూ ఒకవేళ ఎక్కడికి వెళ్తావు. అందుకే అక్కడ శ్రేష్టమైన దాన్ని వారు కోరుచున్నారు. హల్లెలూయా. ఏం కోరుకుంటారంట? శ్రేష్టమైనదని కోరుకున్నారు. నువ్వేం కోరుకుంటావు? నీ ఇష్టం. తినుము, త్రాగుము, సుఖించుము, వయసు ఉంది ఆరోగించము, అనుభవించము, ఎంజాయ్ చేయము. ఇక మా ఊరు లేచుడు, నిలబడు, పాడుడు. మా ఊళ్ళు అంటే తెలుసా మీకు? మా కాపురం, మా సేవకుడు అందరు లేచి నిలబడ్డారా? సత్య సువార్తను ప్రకటించాలి, సంఘాన్ని సిద్ధపరచాలి, ప్రజలను రేపబడాలి. పరలోకం కొరకై, పునాదులైన పట్టణం కొరకై ఎదురు చూసేవారిగా మిమ్మల్ని సిద్ధపరచాలి. దాన్నే కోరుకునే వారిగా మిమ్మల్ని నేను సిద్ధపరచాలి. దేని కోరుకునే వారుగా? పరలోకాన్ని, శ్రేష్టమైన పరలోకాన్నే కోరుకునే వారుగా. అందుకే నా ఈ ముగింపులకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వేం కోరుకుంటున్నావు? తీసి పక్కన పడే, నీకు కావాల్సిన దేవుడి తర్వాత అనలేదా? నా నీతిని నాచకండి, నీకేది కావాలో అది చేస్తున్నాడు. దాన్ని తీసి పక్కన పడే, నీకు కావాల్సిన పక్కన పడే. ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వేం కోరుకుంటావు? కోరుకో ఈరోజు. నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు మొదట, ఆ తర్వాత నీకేం కావాలో నీ ఏమిటి అవుతాయి అన్నాడు. అనలేదా? ఈ లోకము తల్లిదండ్రులే మీ పిల్లలకు నేనేనా మీ పరలోకపు తండ్రిగా మీ తల్లిదండ్రులు ఇచ్చాడు కదా, శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. ఈ లోక సంబంధమైన వాటిని ఇస్తాడు. కానీ దానికన్నా ముందు నువ్వు పరలోక సంబంధమైన సిద్ధపడు. దానికన్నా ముందు పరలోక సంబంధమైన కోరుకో. దానికన్నా ప్రభా నన్ను నీ రాకడ సిద్ధపరచు. దానికన్నా ప్రభా ఆ పునాది, ఆ పట్టణం కొరకాయి
సిద్ధపరచు. అది ఆ తర్వాత నీ అమ్మడి కూడా వస్తాయి. మీకు ఒక మాట చెప్పనా? చెప్పవద్దా? ఇది లోక సంబంధమైన మాట. లోక సంబంధమైన మాట. ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అనుకోండి. మీ అబ్బాయికి చెప్తాం మా అమ్మాయి చెప్తాం కనపడతలేదా? ఏం చూసి? అదే తప్ప ఇంకా మంచివాడా చెడ్డా చూస్తారా? క్యారెక్టర్ చూస్తారా అన్న? ఏం చూసింది ఏంటి? ఉద్యోగమే కదా. అర్థవుతుంది మీకు? అది క్యారెక్టర్ ఏంటి? మంచివాడా చెడ్డా, వాడికి అలవాట్లు ఉన్నాయా, వ్యసనం ఉన్నాయా, ఆ బుద్ధి ఏంటి, గుణం ఏంటి చూస్తారా? చూడరు. ఏం చూస్తారు? ఆ ఉద్యోగాన్ని మాత్రమే చూస్తారు. ఆ మాట వినండి. నేనేమంటానంటే ఉద్యోగాన్ని చూడవలసింది క్యారెక్టర్ చూడాలి. ఆత్మీయుడా కాదా? రక్షించబడ్డా? రక్షించబడిందా? ఆ వ్యక్తి క్యారెక్టర్ అవసరం. ఆ గుణం, ఆ బుద్ధి, ఆ మనసు అవసరం. లక్షలు వస్తే ఏమండి, ఉద్యోగం ఉంటే ఏమండి, ఆ వ్యక్తి ఒకవేళ శాడిస్ట్ అయితే అమెరికా సంబంధం చేస్తావు, దుబాయ్ సంబంధం చేస్తావు, ఆస్ట్రేలియా సంబంధం చేస్తావు, లేదా ఇంకోటి చేస్తావు, ఆ తర్వాత నరకం చూపిస్తుంటే ఇంత వెళ్ళిపోతే ఏడవరా? నువ్వేం చూసి మోసపోయి? ఇప్పుడు ఉద్యోగం చూసి మోసపోయి. అందుకే అన్నాడు ఉద్యోగంగా నువ్వు చూడవలసింది క్యారెక్టర్ చూడాలి. గుణవంతుడా కాదా, గుణవంతురాలు కాదా, బుద్ధిమంతురాలు కాదా, ఆ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసా? ఒకటే తెలుసు ఏంటి? ఉద్యోగం ఉందా లేదా, శాలరీ ఎంత వస్తుందా లేదు, తర్వాత ఇల్లు బాగుందా లేదా, ఇది నువ్వు చూసేది. నా ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. నీ ఆస్తులు చూడు, నీ ఉద్యోగాలు చూడు, నీ కళను చూడు, నీ ధనాన్ని చూడు, నీ రాబడిని చూడు. నా దేవుడు చూస్తుంది నీ లోపల క్యారెక్టర్, నీ బుద్ధిని చూస్తాడు, నీ మనసును చూస్తాడు, నీ గుణాన్ని చూస్తాడు. మనుషుల్లాగా చూసేవాడు కాదు, మనుషుల్లాగా ప్రేమించేవాడు కాదు. అందుకే ఈరోజు కోరుకో నీకు కావలసిన తర్వాత ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. నీకు కావలసిన ప్రభు తర్వాత నీకు ఇస్తాడు. లోక సంబంధంగా నువ్వేదో ఒక కోరిక కలిగి ఉంటావు, కాశ కలిగి ఉంటావు, వేడుకుంటా ఉంటావు. అయితే ఆ ప్రభువును కలిగి ఉండు, ఆయన రక్షణ కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు. ప్రభు రాకడికి సిద్ధపడిపోయి ఆ పునాదులైన పట్టు కొరకు ఎదురు చూస్తా ఉండవు. అదిగో రాబోతున్నాడు మహిమ మేఘాల పైన. ఆ మహిమ మేఘాల పైన కొనుక్కోబెడుతున్నప్పుడు ఆ పరిశుద్ధతో నువ్వు ఉంటే ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలువో. ఒకవేళ ఇంకా నీ మనసు మారక కఠినపరుచుకొని ఇప్పుడు కాదులే అప్పుడు కాదులే, ఇంకా నాకు లోపం ఉంది, కోరుకున్నావు, నువ్వు అనుభవించాలనుకుంటూ ఒకవేళ నీ జీవితాన్ని చేతుల్లో పాడు చేసుకుని నాశనం చేసుకుంటాను. ఒక్కసారి ఆలోచించి, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ. ఈనాడే నీ ప్రభుకు నీ హృదయాన్ని సమర్పించుకో, ప్రభుకు సమర్పించుకో, మోకరించి ప్రార్థించాక దేవుడు తన మాట దీవించి ఆశ్రయించిన గాక. ఆయన సన్నిధి సమాధానం తోడై నడిపించి కాపాడును గాక. ఒక్క నిమిషం ప్రార్థన.